దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః అమరీకబరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణపంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజనమందారం వందేగం యదునందనం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వేదవ్యాస మహర్షి ఎంతో దూరదృష్టితో శ్రీమద్భాగవతం యొక్క శ్రోతలు కానీ పాఠకులు కానీ వీళ్ళందరి మీద ఉన్నటువంటి దయాదృష్టితో మొట్టమొదటి 3 శ్లోకాల్లోనే చాలా ముఖ్యమైన విషయాలు ప్రస్తావించాడు. మొదటి శ్లోకం సత్యం పరం ధీమహి అంటున్నది. అంటే మనం సత్యాన్ని, పరమమైన సత్యాన్ని భావిస్తాము, నిరంతరము ధ్యానిస్తూనే ఉంటాము. అలా ఉండాలి, సత్యం అది. రెండవ శ్లోకంలో మీరు భాగవతంలో ఏ ధర్మం ప్రబోధింపబడిందో ఆ ధర్మాన్ని గురించి ఆలోచించాలి. అది మీ మనస్సుల్లో ఏమాత్రం మాత్సర్యం లేకపోతే మీకు ఆ ధర్మం గోచరిస్తుంది. అందులో ఏ విధమైనటువంటి కైతవం కూడా లేదు. అది శివదం, వాస్తవం. అటువంటి ధర్మం ఈ భాగవతంలో ప్రబోధించబడింది, నేను చెప్పాను అని చెప్తున్నాడు వ్యాస మహర్షి. అటువంటి ఈ భాగవతం ఉండగా ఇంకా మిగిలిన గ్రంథాలతో పని ఏమిటి అని కూడా అంటున్నాడు. మీరు ఈ భాగవతాన్నే నిరంతరం శ్రవణం చేస్తూ, మననం చేస్తూ సంసారంలో ప్రవర్తించే సమయంలో కూడా ఒకవైపు ఒక వంక ఈ భాగవత అర్థాన్నే ధ్యానిస్తూ ఉన్నట్లయితే అదే సత్యం. సత్యాన్ని ధ్యానించటం అంటే భాగవత అర్థాన్ని ధ్యానించటమే. అలా చేసినట్లయితే మీకు సాక్షాత్తు మోక్షం ప్రాప్తిస్తుంది అని హామీ ఇచ్చాడు రెండవ శ్లోకంలో. మొదటి శ్లోకంలో సత్యాన్ని ధ్యానించమని బోధించి, రెండవ శ్లోకంలో అందువలన మీకు ఆ ధర్మం ద్వారా మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పి, ఇదే ఫలితాన్ని 3వ శ్లోకంలో కూడా చక్కగా స్పష్టంగా చెప్తున్నారు. అక్కడ 3వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నిగమకల్పతరోర్గళితం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. ఈ 3 శ్లోకాల అవతారిక శ్రీమద్భాగవతానికి. ఇది చాలా ప్రధానమని పెద్దలు మనకి చెప్తూ ఉంటారు. 3వ శ్లోకంలో ఏ విధంగా భావిస్తే సత్యాన్ని మీరు అనుకున్నటువంటి ప్రయోజనాన్ని సాధిస్తారో చెప్పారు. ఏం చేయమంటున్నారు అంటే, ఇది ఈ భాగవతం అన్నది నిగమ
కల్పతరువు నుంచి జారి పడినటువంటి ఫలం. నిగమ కల్పతరోర్గళితం. ఇది వేదాలనే నిగమ కల్పతరువు, వేదములే ఒక కల్పవృక్షం. కల్పవృక్షం స్వర్గలోకంలో ఉంటుంది అని ప్రతీతి. ఎవరైతే ఆ కల్పవృక్షాన్ని ప్రార్థిస్తారో ఆ ప్రార్థించిన వాళ్ళు ఏ దృష్టితో ఏ కోరికతో ఆ వృక్షాన్ని ప్రార్థిస్తే ఆ వృక్షం అటువంటి వాళ్ళ కోరికల్ని సిద్ధింపజేస్తుంది అని. ఇక్కడ వేదమే ఒక కల్పవృక్షం. మామూలుగా ఉన్నటువంటి పురాణాల్లో చెప్పబడిన కల్పవృక్షం, స్వర్గలోకంలో ఉన్న కల్పవృక్షం ఎవరికి ఏ ఫలితాన్ని ఇచ్చిందో అది మనకి అనుభవంలోకి వస్తుందో రాదో మనకు తెలియదు. కానీ వేదం అనే కల్పవృక్షం మాత్రం స్పష్టంగా చక్కగా అనుభవంలోకి తెచ్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉంటే అనుభవంలోకి వస్తుంది, వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భాగవతమే స్వర్గలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షం. ఒక స్వర్గలోకంలోనే కాదు, ఆ కల్పవృక్షం స్వర్గలోకంలో ఉందేమో, కానీ భాగవతం అనే కల్పవృక్షం భూలోకంలో ఉంది. స్వర్గలోకంలోది మనకి అందుబాటులో ఉండకపోవచ్చు. భూలోకంలో ఉన్నది ఎందుకు అందుబాటులో ఉండదు? ఏది అది అంటే శ్రీమద్భాగవతమే. కాబట్టి ఇప్పుడు మీరు ఈ భాగవతం అనేటటువంటి ఈ ఫలం ఇది ఎటువంటిదో మీరు కనుక గ్రహించినట్లయితే దాన్ని ఏ విధంగా ఆ ఫల రసాస్వాదన చేయాలో అది మీకు తెలుస్తుంది అని చెప్తున్నారు. ఈ భాగవతం అనే కల్పవృక్ష ఫలం ఇది ఎవరికి లభించింది? ముందు శుక మహర్షికి లభించింది. ఆయన శుక మహర్షి అవధూత, జీవన్ముక్తుడు. ఆయనకి పరమాత్మ తత్వం కరతలామలకం. ఆయన ఎప్పుడూ ఆ తత్వంలోనే ఉంటాడు. అయినా సరే ఒక మహర్షిగా అవతరించాడు కాబట్టి, ఉపాధిని స్వీకరించాడు కాబట్టి ఈ ఉపాధి ధర్మాల్ని నిమిత్త మాత్రంగా నిర్వహిస్తూ ఉంటాడు. కానీ ఆయన ఎప్పుడూ మొదటి శ్లోకంలో చెప్పినటువంటి సత్యం పరం ధీమహి ఆ సత్యంలోనే ఉంటాడు. ఆయన ఆ సత్యంలోనే ఉంటాడు. ఆ సత్యం ఆయనలోనే ఉంటుంది. ఇంకా అలాంటప్పుడు ఉన్నదంతా ఒకటే సత్యం. వేరే శుక మహర్షి అంటూ లేడా అంటే ఉన్నాడు, ఉన్నాడా అంటే ఎక్కడున్నాడు? ఇది చాలా అద్భుతమైనటువంటి భావన గమ్యమైన తత్వం. ఇది మనం అర్థం చేసుకోవాలి. అటువంటి శుక మహర్షి వచ్చి మనకి ఈ భాగవతాన్ని బోధిస్తున్నాడు. భాగవతం శ్రీకృష్ణ తత్వం సర్వత్రా, భాగవతంలో సర్వత్రా కృష్ణతత్వం వ్యాపించి పరుచుకొని ఉన్నదని మనకు తెలుసు. ఆ కృష్ణతత్వమే సత్యం. అది ఎలా ప్రకటమైంది అంటే పరీక్షిత్ మహారాజు కథ ద్వారా ప్రకటమైంది. ఈ శుక మహర్షి ఆ భాగవతం అనే ఫలాన్ని తీసుకొచ్చి పరీక్షిత్ మహారాజుకి దాని సారాన్ని 7 రోజుల్లో బోధించాడు. ఇక్కడ భాగవతము అనే కల్పవృక్ష ఫలం ఇది రూపకాలంకారం. అంటే ఫలం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది, ఆస్వాద యోగ్యము. మనకు లోకంలో ఫలం యొక్క గొప్పతనం ఏమిటో, దాని యొక్క విలువ ఏమిటో మనకు తెలుసు కాబట్టి భాగవతాన్ని ఆ ఫలంతో, కల్పవృక్ష ఫలంతో పోల్చారు.
అది శుక మహర్షి చేత పరీక్షిత్తుకు బోధించబడింది. అది మన చేతుల్లో ఉంది. ఇప్పుడు 3వ శ్లోకం ద్వారా వ్యాస మహర్షి ఏం ఉపదేశం చేస్తున్నాడు మనకి అంటే, మీరు పిబత భాగవతం రసమాలయం ఆలయం, ఈ దేహం పడిపోయేంత వరకు భాగవతం రసం, భాగవతంలో ఏ రసం అయితే ఉన్నదో భక్తి రసం ఉన్నది. తాపత్రయాల్ని పోగొట్టేటటువంటి పరమ ఔషధం ఉన్నది. తాపత్రయాలు పోతే ఇంకా అసలు తాపం ఎప్పుడూ కూడా జీవుడికి 3 విధాలుగా ఉంటుంది. ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. ఈ 3 తాపాలు మినహా మరొక రకమైన తాపం లేదు. ఈ 3 తాపాలు గనక పోయినట్లయితే మనస్సు ఇందాక చెప్పుకున్నటువంటి ఆ శుక మహర్షి సత్యంలో ఎప్పుడు ఎలా ఉంటాడో, ఆ సత్యం ఆయనలో ఎప్పుడు ఉంటుందో ఆ స్థితి జీవుడికి సమకూరుతుంది. ఆ స్థితిని రాకుండా అడ్డం పడేవి ఏవి? ఈ తాపత్రయాలు. మరి తాపత్రయాలు ఎలా నిర్మూలింపబడతాయి? మీరు ఇక్కడ ఔషధం చెప్తున్నారు. భాగవతం అనేటటువంటి ఆ పండుని ఆస్వాదించటం అనే విధానాన్ని మీరు తెలుసుకున్నట్లయితే, ఆ విధంగా మీరు ఆస్వాదించటం ప్రారంభించి కొద్దిగా దాన్ని మీరు రుచి చూడటం అలవాటు చేసుకున్నట్లయితే మీకు ఈ తాపత్రయాలన్నీ కూడా పోతాయి. పోతే ఏది శాశ్వతంగా? తాపత్రయాలు మనిషిని ఈ భూలోకానికి, భూమికి సంబంధించినటువంటి ఈ ఉపాధి ధర్మాలకి తీసుకొచ్చి బాగా ముడివేసి దాన్ని పోనీయకుండా బంధించి ఉంచుతాయి. ఇవే బంధనాలు. నెమ్మదిగా వీటి నుంచి విడిపడటం అన్నది గనక జీవుడు అనుభవంలోకి తెచ్చుకుని అభ్యాసం చేసినట్లయితే ఆ వీటికి అతీతమైనటువంటి పరమాత్మ తత్వం ఏది ఉందో అది నెమ్మదిగా ఆ సూర్యోదయం అయినట్లుగా ఆ వెలుగు కిరణాలు జీవుడి మీద ప్రసరించి ఏ విధమైనటువంటి సత్ఫలితాన్ని ఇవ్వాలో అటువంటి సత్ఫలితాన్ని అవి ఇస్తాయి. ఇంత వివరంగా మనసులో పెట్టుకొని పిబత భాగవతం రసం ఆలయం. ఇంకా మీరు ఇంతవరకు చదివాను, 12 స్కంధాలు ఒకసారి చదివాను, లేకపోతే 2 అలా కాదు. ఇక ఇంతటితో సరిపెట్టుకుంటాను అని కాదట. మీకు సిద్ధి కలిగే వరకు. ఆ సిద్ధి కలిగిందంటానికి ప్రమాణం ఏమిటి? ఆత్మ ప్రమాణమే. ఎవరికి వాళ్ళకి ప్రమాణమే. ఆ ప్రమాణం మీరు పొందే వరకు కూడా భాగవతం రసం పిబత, ఈ భాగవతాన్ని నిత్యము ఆస్వాదిస్తూనే ఉండండి. ఇది బాగా పరీక్షింపబడింది. ఎవరి చేత? శుక మహర్షి చేత. ఆయన అటువంటి స్థితిలో ఉన్నవాడే కాబట్టి ఆయనే మనకి పరమ గురువు. పరీక్షిత్తుకి చెప్పడం అన్నది నెపం. దాన్ని మనం ప్రతినిత్యం అందులో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించాలి. మామూలుగా లోకంలో ఉన్నటువంటి ఫలమైతే పైన తొక్క ఉంటుంది, లోపల టెంక లాంటివి ఉంటాయి, ఇంకా పీచులు అవి ఉంటాయి. వాటిని పరిహరించి కేవలం రసాన్ని మాత్రమే స్వీకరిస్తాం. ఆ భాగవతం కూడా అంతే కదా. భాగవతంలో కూడా పరిహరించాల్సినవి పరిహరించి స్వీకరించాల్సిన వాటిని స్వీకరించవచ్చునా? అవసరం లేదు. భాగవతం అంతా కూడా శుక మహర్షి చేత పరీక్షించబడి మనకి అందించబడింది.
కాబట్టి 12 స్కంధాల భాగవతము కూడా మనం ఆలయం దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని పిబత గ్రహించండి, స్వీకరించండి. ముహుహు అహో రసికాహ భువి భావుకాహ. రసికులంటే రసాన్ని గ్రహించగలిగిన వాళ్ళు, భావుకులంటే భావించగలిగిన వాళ్ళు. భావుకులు ఎప్పుడవుతారు? అక్కడున్న విషయాన్ని గ్రహిస్తే, అది భావంలో స్థిరపడితే అప్పుడు భావుకత్వం అనేది సిద్ధిస్తుంది. కాబట్టి ఓ రసికులారా, ఓ భావుకులారా, మీరు మొట్టమొదట రసాస్వాదన అనేటటువంటి లక్షణాన్ని అలవర్చుకోండి. అది క్రమక్రమంగా మీకు భావన గమ్యమై భావ పరిపక్వతని సిద్ధింపజేసి మీ యొక్క గమ్యానికి మిమ్మల్ని చేరుస్తుంది. గమ్యం ఏమిటి? మొట్టమొదటి శ్లోకంలో చెప్పబడిన సత్యము, రెండవ శ్లోకంలో చెప్పబడిన ధర్మము. ఈ సత్యధర్మాలనే లక్ష్యం వైపుకి మిమ్మల్ని చేరుస్తుంది. ఫలితం ఏమిటి? ఫలితం ఒక ముక్కలో చెప్పాలి అంటే పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత లోకం ఏదైతే ఉన్నదో అది ప్రాప్తిస్తుంది. ఆ లోకం ఏది? మొట్టమొదటి శ్లోకంలో చెప్పబడిన సత్యం. దానికి గమ్యం ఏది? రెండవ శ్లోకంలో చెప్పబడిన ధర్మం. ఆ గమ్యాన్ని ఆధారంగా చేసుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఆ సత్యాన్ని ప్రాప్తించగలిగినట్లయితే ఫలితం ఏమిటి? మూడవ శ్లోకంలో చెప్పబడినటువంటి అమృత ద్రవ సంయుతం. ఈ భాగవతంలో భక్తి రసం సంపూర్ణంగా ఉన్నది. కేవలం భక్తి రసమే ఉందనుకుంటున్నారేమో. ఆ భక్తి రసం క్రమక్రమంగా జ్ఞానం వైపుకి దారి తీస్తుంది. రసస్వరూపంగా ఉన్నంత వరకు అది అమృతం. ఇక్కడ ఈ అమృత ద్రవ సంయుతం, ఈ మూడవ శ్లోకంలో అమృతం అన్నది చాలా ప్రధానం. మొదటి శ్లోకంలో సత్యం ఎంత ప్రధానమో, రెండవ శ్లోకంలో ధర్మం ఎంత ప్రధానమో, మూడవ శ్లోకంలో అమృతం అంత ప్రధానం. ఈ మూడింటిని కలుపుకుంటే సత్యధర్మాలు అమృతం. ఈ ఒక్క వాక్యం మనకి సిద్ధిస్తుంది. సత్యధర్మాలు అమృతం. అమృతం అంటే మరణము లేనిది. మరణం దేనికి ఉంటుంది? ఏదైతే జన్మాద్యస్య యతోన్వయాత్ మొట్టమొదటి శ్లోకంలో మొదటి పాదంలోనే మొదటగానే చెప్పారే, అది ఆభాస. జన్మ అనేది ఉంటే కొంతకాలం స్థితి అనేది తప్పదు. ఆ స్థితి తర్వాత మళ్ళీ లయం కూడా తప్పదు. దీన్నే జన్మ, స్థితి, లయము. ఇందులో ఉన్నది మరణ స్వభావం. ఇదే మృతం. ఎప్పుడైతే మృతం అనేది ఉందో అమృతం కూడా ఉండి తీరాలి. ఎప్పుడైతే అసత్యం అనేది ఉంటుందో సత్యం కూడా ఉండాలి. చంచలమైనది ఏదైతే ఎప్పుడైతే ఉందో నిశ్చలమైంది కూడా ఉండాలి. గుణములతో కూడి ఉన్నది ఎప్పుడైతే ఉన్నదో గుణములు లేనిది కూడా ఉండి తీరాలి. ఈ విధంగా ఆలోచించినట్లయితే మృతం కాని ఒక స్థితి ఉండి తీరాలి. దాంట్లో నుంచే ఈ మృత స్థితి వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. అక్కడ రజ్జువు ఉంది. రజ్జువు లేకపోతే సర్పం అనే భావన, ఆ భ్రాంతి ఎందుకు కలుగుతుంది? కలగదు. సర్పం అనే భ్రాంతి దేని వలన కలుగుతుంది? అక్కడ ఉన్న రజ్జువు వలన. ఎలా కలుగుతుంది? రజ్జువుని రజ్జువుగా చూడకపోవటం వలన.
అంటే ఉన్న యథార్థాన్ని తెలుసుకునే శక్తి ఈ జీవుడికి లేకపోవడం వలన ఒకప్పుడు ఉండేది, కానీ క్రమక్రమంగా ఈ కామక్రోధాదులు బాగా పెరిగిపోయి దాన్ని అట్టడుక్కి తోసేసినాయి. అయినా అది ఉంది, పోలేదు. అసలు లేని దాన్ని తెచ్చుకోవటం ఎవ్వరి వల్ల కాదు. ఏం చేయటం అంటే మోక్షం పొందటం అంటే ఉన్నదానిని గుర్తించటమే. ఉన్నదానిని ఏవైతే కప్పేస్తున్నాయో ఆ కప్పేసిన వాటిని తీసేసుకుని అట్టడుగున పడి ఉన్నదాన్ని పైకి తెచ్చుకోవటమే భాగవతంలో చేయవలసినటువంటి భక్తుడు చేయవలసిన, భాగవతాన్ని అధ్యయనం చేయవలసిన వాళ్ళ యొక్క కర్తవ్యం. కాబట్టి అక్కడ రజ్జువు ఉన్నది కాబట్టే భ్రాంతికి అవకాశం ఏర్పడింది. అలాగే అమృతం అనేది ఉన్నది కాబట్టే మృతం అనేది, ఆ మృతం అనే దృష్టి ప్రబలిపోయి అమృతం అనే దృష్టిని కప్పివేస్తోంది. కాబట్టి మనం ఈ మృతం అనే దృష్టిని విడిచిపెట్టి క్రమక్రమంగా ఆ అమృతం అనేటటువంటి సత్యాన్ని నిరంతరం భావన చేయగలుగుతూ ఉన్నట్లయితే అది మనకి శాశ్వతమైన స్థితి, అది మనం చేరుకోగలం. ఇది భాగవతం మనకి బోధించేటటువంటి విషయం, సాధించవలసిన విషయం కూడా అదే. అందుకనే వ్యాస మహర్షి మొదటి 3 శ్లోకాల్లో ఎవరు దీనికి అర్హులు, ఇక్కడ త్రిపుటి ఉంటుంది. ఏమిటది అంటే గమ్యం, గంత, గమకం 3. గమ్యం, గంత. గంత అంటే వెళ్ళేవాడు, గమ్యం అంటే వెళ్ళవలసిన చోటు, గమకం అంటే ఈ వెళ్ళేవాడు ఆ వెళ్ళవలసిన చోటికి మధ్యలో ఉండే వ్యవహారం, లావాదేవీ అన్నమాట. ఈ 3 కూడా ఆ గమ్యము, ఈ గంతా కూడా ఈ గమనం అనే దాంట్లో, గమకం కాదు గమనం, ఈ గమనంలో లయమైపోతే అప్పుడు ఆ అమృతం అన్నది ఒక్కటిగా మిగులుతుంది. ఇంకా ఏది ఉండదు, ఆలోచించవలసింది కూడా ఏది ఉండదు. ఆ స్థితి ఎలాంటిదో మనం ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్పుకోవచ్చు. గంగా నది ఎక్కడో ఆకాశంలో పుట్టి హిమాలయాల మీదకి వచ్చి అక్కడి నుంచి ప్రవహించుకుంటూ వచ్చి వెతుక్కుంటూ సముద్రంలో కలిసిపోతున్నది. సముద్రంలో కలిసిపోయే వరకు గంగా నది అని పేరు. కలిసిపోయిన తర్వాత ఇప్పుడు గంగా నది లేదా, ఉంది. ఎలా ఉంది? సముద్రంలో కలిసిపోయి ఉన్నది. అక్కడ గంగా అనే పేరు ఉన్నదా? లేదు. అలాగే ఈ జీవుడు బయలుదేరి ఎప్పుడు బయలుదేరాడో ఏమో, ఇదిగో ఇప్పుడు ఇవాళ ఈ ఉపాధిలో ఉన్నాడు. ఈ ప్రయాణం గంగా ప్రయాణంలాగా సాగుతోంది. తెలుసుకున్నది గంగ, తెలుసుకున్నాడు జీవుడు. వేటినైతే పరిహరించుకోవాలో అవన్నీ పరిహరించుకుంటూ ప్రయాణం ముందుకు తీసుకెడుతున్నాడు. అవన్నీ పరిహరింపబడిపోయిన తర్వాత సముద్రంలో ఐక్యమైన గంగా నది వలె ఏ విధమైనటువంటి అడ్డంకులు లేని ఒకానొక నిశ్చలమైన స్థితి ఏది అది మాటల్లో చెప్పడమే కానీ అది అనుభవైక వేద్యమే అన్నారు. అటువంటి స్థితి ఒకటి ఉన్నది. అది నేను ఆ స్థితికి చేరుకోవాలి అని ఆ ప్రయత్నం. ఇది ఈ 3వ శ్లోకంలో చెప్పారు. గమ్యం చెప్పారు, గంత జీవుణ్ణి చెప్పారు, ఈ గమనాన్ని గురించి కూడా చెప్పారు. అప్పుడు 3 శ్లోకాల్లో అద్భుతంగా వేదవ్యాస మహర్షి భాగవత పఠనానికి దిశానిర్దేశం చేసి భాగవత పఠన విధానాన్ని చెప్పి భాగవత పఠన ఫలితాన్ని కూడా చెప్పాడు.
ఇది ఈ మొదటి 3 శ్లోకాలకి ఉన్నటువంటి సంబంధం. వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం 3 శ్లోకాల్లో ఎలా మనకు లభించిందో చూశాం. 4వ శ్లోకం దగ్గర నుంచి ప్రథమ స్కంధం కథ ప్రారంభం చేశాడు వ్యాస మహర్షి. ఇప్పుడు మనం తెలుగులో ఆ వ్యాస భాగవతాన్ని అనువదించినటువంటి మహానుభావుడు భక్త శిఖామణి పోతనామాచ్యుడు, ఆయన యొక్క హృదయాన్ని కూడా మనం తెలుసుకున్నట్లయితే మన కృషి మరింత సార్థకం అవుతుంది, తేలిక కూడా అవుతుంది. ఆ ప్రయత్నం మనం చేద్దాం. శ్రీమద్భాగవతంలో ఏ విధంగా జన్మాద్యస్య అనే ప్రార్థనా శ్లోకాన్ని ఆయన వ్యాస మహర్షి అందించాడో దానిని ఆంధ్రీకరించే ముందు పోతన గారు స్వయంగా తానుగా ప్రార్థన పద్యాన్ని ఆయన చెప్తున్నాడు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోక రక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్. ఇది పోతన భాగవత ఆంధ్రీకరణం ప్రారంభించి మొట్టమొదట చేసినటువంటి ప్రార్థన స్తుతి. ఎవరిని స్తుతించాడు ఈ పద్యంలో? శ్రీకృష్ణ పరమాత్మని. నందాంగన డింభకుడు. నందాంగన అంటే నందుని యొక్క పట్టపుదేవి యశోద. ఆ యశోదాదేవి యొక్క డింభకుడు అంటే పుత్రుడు, కుమారుడు. యశోదాపుత్రుడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడిని ఆయన ఏమంటున్నాడు? చింతించదన్ అంటున్నాడు. కృష్ణుడిని నేను చింతించదన్. ధీమహి అన్నాడు వ్యాస భగవానుడు. చింతించదన్ అంటున్నాడు పోతన మహాకవి. రెండింటికి అర్థం ఒకటే. ఆయన సత్యమును ధీమహి అన్నాడు, ఈయన శ్రీకృష్ణుణ్ణి చింతించదను అంటున్నాడు. ఆ సత్యమే పోతన గారి దృష్టిలో శ్రీకృష్ణుడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ శ్రీకృష్ణుడే ఆ సత్యము అని, సత్యము కృష్ణుడైతే కృష్ణుడు సత్యంగాక ఏమవుతుంది? కాబట్టి కృష్ణుడు అనుకుంటూ కూర్చోవటం కన్నా కూడా అనుకుంటూనే క్రమక్రమంగా ఆ కృష్ణాతీత తత్వంలోకి, కృష్ణ సంబోధితమైన, కృష్ణ ప్రచోదితమైన, కృష్ణమయమైనటువంటి కృష్ణాతీతమైన స్థితికి. సముద్రంలో కలిసిపోయిన తర్వాత గంగ లేదా? ఉన్నది. అలాగే కృష్ణతత్వంలో ఉంటూ కృష్ణతత్వం ఆ పరమతత్వంలో సత్యంలో లేదా? ఉన్నది. కృష్ణతత్వాన్ని అనుభవించాలి మనం. కృష్ణతత్వము దేంట్లో నుంచి అయితే వచ్చిందో ఆ పరమ సత్యం అనే తత్వాన్ని కూడా అనుభవించాలి. ఇది భాగవత పాఠకుల యొక్క లక్ష్యం. ఆ పాఠకులు చేయవలసిన పని, భాగవతులు చేయవలసిన పని, భక్తులు చేయవలసిన పని, మోక్షగాములైన వాళ్ళు చేయవలసినటువంటి పని ఇది. కాబట్టి వ్యాస భగవానుని యొక్క ప్రార్థనా శ్లోకాన్ని తన మనస్సులో పెట్టుకునే ఇంత అర్థాన్ని మనస్సులో భావించి పోతన మహాకవి ఈ మొట్టమొదటి పద్యాన్ని చెప్పాడు. ఇప్పుడు మనం వ్యాస భాగవతంలో మొదటి 3 శ్లోకాలని పూర్తిగా ఆ 3 శ్లోకాల్లో ఉన్న అర్థాన్ని గ్రహించిన తరువాత వెంటనే పోతన గారి యొక్క ప్రార్థనా పద్యం దగ్గరికి ఎందుకు వచ్చాము అంటే ఇది రెండింటికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం కారణం. మహానంద
మహానందాంగన డింభకున్ చింతించదన్. ఎందుకయ్యా నువ్వు మహానందాంగన డింభకుణ్ణి చింతించటం అంటే, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై సత్యం పరం ధీమహి. సత్యమే కైవల్య పదం. కేవలం, కేవలం అంటే ఒక్కటే, మరొకటి లేదు, రెండవది లేనిది కేవలమైంది. కేవలమే కైవల్యం. అది శుభప్రదమైంది. శివం, శుభప్రదమైనటువంటి శివప్రదమైనటువంటి కైవల్యాన్ని నేను పొందాలి. అది పోతన గారి ఆకాంక్ష. పోతన గారిని బట్టి మన యొక్క ఆకాంక్ష కూడా అదే. సత్యం పరం ధీమహి అన్నప్పుడు వ్యాస భగవానుడి ఆకాంక్ష అదే. ఇంత చక్కగా ఆ ప్రభావం పోతన గారి మీద ఉన్నది. ఆ శ్లోకం ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. అయితే ఈ ఈ ఉపక్రమణిక ప్రాథమిక విషయాలన్నీ చెప్పిన తర్వాత భాగవత అనువాదాన్ని ప్రారంభించి పోతన గారు ఆ జన్మాద్యస్య శ్లోకాన్ని కూడా అనువదించారు. అది మనం తర్వాత చూసుకోవచ్చు. కానీ తాను చేస్తున్నటువంటి ప్రార్థన మీద ఆ వ్యాస భగవానుడి యొక్క ఆ ప్రథమ శ్లోకం యొక్క ప్రభావం ఎలా ఉందో మనకి ఇక్కడ సూచాయిగా తెలుస్తూనే ఉంది, అర్థం అవుతూనే ఉంది. అది మనం భావించితే మనకి గోచరం అవుతుందన్నమాట. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై, శ్రీ కైవల్య పదాన్ని నేను పొందాలి. సత్యం పరం ధీమహి, అదే సత్యం, పరమైన సత్యస్థానం అదే. ఏం చేస్తారు? మహానందాంగన డింభకుణ్ణి చింతించెదను. మరి ఆయన ఎటువంటి వాడు? ఏ ఏ తత్వాలు ఆయనలో ఉన్నాయి అవి చెప్తున్నాడు ఇప్పుడు వరుసపెట్టి. ఆయన ఎటువంటి వాడంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ లోక రక్షైకారంభకుడు. లోక రక్షైకారంభకున్, లోకాల్ని రక్షించటం అనేటటువంటి ఆరంభం ప్రయత్నం కలిగినవాడు. లోకాల్ని ఎప్పుడూ ఆయన రక్షిస్తూ ఉంటాడు. లోకాల్ని రక్షిస్తున్నాడు అంటే లోకాలు ఎక్కడివి? ఈయన కాకుండా వేరే లోకాలు ఉన్నాయా? ఎక్కడున్నాయి? లేవు. ఈయనే ఆ లోకాలుగా కనపడుతున్నాడు. ఎప్పుడైనా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పుకుంటేనే కానీ మనకి ఆ ఉన్న సందేహం తీరిపోదు. ఏమి అంటే కార్యము కారణము అని రెండు ఉంటాయి. ఇది రెండు లోకంలో, కానీ ఉన్నది ఒకటే. ఈ రెండింటిలో రెండూ నిజం కాదు, ఒకటే నిజం. ఏది నిజం? కార్యం నిజమా, కారణం నిజమా? కారణమే నిజం, కార్యం ఎప్పుడూ అబద్ధమే. కారణం అంటే ఈ కార్యం రూపుధరించింది అనుకోవటం, అనుకుంటున్నాం మనం. అనుకుంటుంటే అది రూపుధరించినట్టు మనకు కనపడుతోంది. ఆ కార్యం ఏది లేకపోతే ఈ కార్యం ఉండదు, కారణం లేకపోతే కార్యం ఉండదు. కారణం ఉంటేనే కార్యం. జన్మాద్యస్య యతః అన్వయాతు ఇతరతశ్చ అభిజ్ఞ కార్యేషు. మరి కారణం ఉంటేనే కార్యం ఉంటుంది, కారణం లేకపోతే కార్యం ఉండదు అని అనుకున్నప్పుడు ఆ కృష్ణ పరమాత్మ లోకాల్ని రక్షించటం అనే ఆరంభం ప్రయత్నం కలవాడు కదా. రక్షించటం ఎప్పుడూ ఉన్నప్పుడే కదా. అది ఎక్కడ ఉన్నది, ఎందులో ఉన్నది, ఎవరి వల్ల వచ్చింది అంటే తానే. ఆ లోకరక్ష అనే మాటలోనే మహాకవి సూచిస్తున్నాడు. తానే ఆ లోకాల్ని సృష్టించి దాన్ని రక్షిస్తున్నాడు. ఉన్నదాన్ని రక్షిస్తున్నాడు, లేని దాన్ని ఏం రక్షిస్తాడు ఎవరైనా? లోకరక్షైకారంభకుడు అంటే లోకాల్ని సృష్టించి రక్షించేవాడు. లోకరక్షైకారంభకు. లోకం వచ్చింది, ఇప్పుడు సిద్ధించింది. ఈ లోకం మనకే కనపడుతోంది, మనము చూస్తున్నాం కదా. ఎందుకని అంటే మనం ఈ లోకంలో ఈ పుట్టాము అనే దానికి అర్థం ఏమిటి? ఈ ఉపాధిని స్వీకరించాం. ఇంకొక విషయం కూడా చెప్పుకోవచ్చు.
ఆ మహానందాంగన డింభకుడే వందల వేల ఇక్కడ తర్వాత భాగవతంలో ఒక కథ మనకి వస్తుంది. బ్రహ్మదేవుణ్ణి ఆయనకు చిన్న గుణపాఠం నేర్పడానికి ఆ బ్రహ్మదేవుడు ఆవులన్నింటినీ తీసుకుని వెళ్ళిపోతే ఈయనే అలా మారాడు అని అక్కడ ఆ విషయం మనం అద్భుతంగా గ్రహించవచ్చు. ఒకటి, భాగవతంలో ప్రతి ఘట్టం యొక్క అర్థాన్ని మనం గ్రహిస్తే అద్భుతమైన ఆనందం కలుగుతుంది. అది మనం తెలుసుకోవలసినటువంటి విషయం. ఇప్పుడు ఈయన ఈ మహానందాంగన డింభకుడే ఈ కృష్ణ పరమాత్మే ఇదంతా అయిపోయాడు. ఏదైనా సిద్ధించాలి అంటే రెండు ఉండాలి. ఒకటి నిమిత్త కారణం అంటే ఆలోచన, రెండు ఉపాదాన కారణం అంటే సామగ్రి ఉండాలి, ఆలోచన ఉండాలి. ఇప్పుడు పరమాత్మ ఆలోచన ఉంది, సామగ్రి ఏది ఎక్కడి నుంచైనా తేవాలా? ఎక్కడో ఉంటే తీసుకురావటం కాదు, తానే సామగ్రి కూడా అయినాడు, అన్నీ తానే. అది 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 మనం ఎంత గ్రహించగలిగితే మనకి భాగవతార్థం అంత స్పష్టంగా గోచరిస్తుంది. లేకపోతే అయోమయం, ఏమీ తెలియదు. ఏదో చదువుతూ ఉంటాం, వెళుతూ ఉంటాం, అర్థం అయినట్లే ఉంటుంది, అర్థం కాదు, అనుభవంలోకి రాదు, అయోమయ స్థితి. అందుకని ఈ సృష్టి మొత్తానికి నిమిత్త కారణము పరమాత్మే, ఉపాదాన కారణం కూడా పరమాత్మే అయినప్పుడు మహానందాంగన డింభకుడు తానే ఇదంతా అయినాడు. అంటే ఇప్పుడు ఇదంతా తానే అయినాడు, ఉపాదానంగా తానే, నిమిత్తంగా కూడా తానే. అంటే ఆయన కాందేదున్నది ఏదీ లేదు. మరి అలాంటప్పుడు ఈ ఉపాధి కూడా తనే కదా. ఇలా అనుకుంటే మనం ఏదో మహాపరాధం చేసిన వాళ్ళం అన్నట్లుగా మనసులో ఆలోచన వస్తుంది. కాదు, అది ఆలోచన రావాల్సిన ఆలోచనే అది. మరి అలా వచ్చినప్పుడు లోకరక్షైకారంభకుడు తర్వాత ఆయన ఇందులో ఉన్నటువంటి ఈ భాగవతులు ఉన్నారు లోకంలో. లోకం ఎదురుకుండా ఉంది ఇప్పుడు, కానీ ఆ లోకం ఎక్కడ ఉంది, ఎలా ఉంది? చీకట్లలో ఉంది అనుకుందాం, చీకట్ల ముద్దలో ఉంది అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలది? ఆ చీకట్లలో నుంచి వెలుగులోకి రావాలి అంటే గంగా నది వెళ్ళి సముద్రంలో కలవాలి. ఎప్పటికైనా ఈ భూమండలం అంతా కూడా వెలుగులోకి వెడుతుంది. అదే మొట్టమొదటి శ్లోకంలో సత్యం పరం ధీమహి అని వేదవ్యాస మహర్షి చెప్పిన అర్థం అదే. ఎప్పటికైనా భూమి మీద ఉన్నటువంటి ప్రాణికోటి అంతా పరమాత్మలో వెళ్తుంది. లీనమవుతుంది అంటే చచ్చిపోతుంది అని అర్థం కాదు. ఆ స్థితిని మనం గ్రహించటమే లీనం కావటం. మనం గ్రహించలేకపోతే ఇందులోనే ఉండటం. అది ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఈ విషయాన్ని గ్రహించిన వాళ్ళని రక్షించాలి. వాళ్ళెవరు? భక్తులు. భక్త పాలన కళా సంరంభకు, అది ఒక కళ అంటున్నాడు మహాకవి. ఆ కళ పట్ల ఆయన సంరంభంతో ఉంటాడు, ఎప్పుడు ఆతృతతో ఉంటాడు, ఎప్పుడు ఆ పనిలోనే నిమగ్నమై ఉంటాడు. ఏ పనిలో? భక్తుల్ని రక్షించటం అనే పనిలో. ఎందుకు భక్తుల్ని రక్షించటం అంటే ఈ భక్తులు ఈ విషయం తెలుసుకోవటం ప్రారంభించారు. ఇప్పుడు మనం భక్తులమే, ఖచ్చితంగా మనం భక్తులమే. మనం ఏం చేస్తున్నాం? విషయం తెలుసుకున్నాం. ఏం విషయం తెలుసుకున్నాం? శ్రీకృష్ణుడే ఈ జగత్తు, జగత్తే కృష్ణుడు, జగత్తులో నేను ఉన్నాను, అందరూ అన్నీ ఉన్నాయి, ఈ జగత్తంతా కృష్ణుడే అని మనం తెలుసుకుంటున్నాంగా. కాబట్టి మనం కృష్ణుడి పట్ల భక్తులం. అటువంటి మన భక్తిని రక్షిస్తాడు ఆయన. భక్తుల్ని రక్షిస్తాడు. భక్తుల్ని రక్షించడం ఏమిటి అంటే మనలో ఆ భావం కలిగింది, కానీ ఉన్నట్టుండి ఒక్కొక్కసారి జారిపోవచ్చు. అది జారిపోనీయకుండా నిరంతరం మనం శ్రీకృష్ణ యొక్క పాద పద్మాల్ని ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఈ భక్తి అనేది జారకుండా అది అలాగే ఉంటుంది, మనని ముందుకి తీసుకువెడుతుంది.
భక్తపాలన కళా సంరంభకున్. ఈ భక్త పాలనకి ఏమైనా అడ్డం పడతాయా? ఆయన ఆ కళలో, కళ అంటే అది ఒక నైపుణ్యం, ఆయన పనే అదే. ఆయన పనే అదే అంటే ఇక్కడ ఇంకొక రహస్యం కూడా చెప్పుకోవచ్చు. ఆయనే జీవుడు అయిపోయాను అనుకుని మళ్ళీ తాను జీవుణ్ణి కాదని జీవుణ్ణి పడిపోవటం, మళ్ళీ కాదని వెనక్కి రావటం, ఆ ప్రయత్నాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇది చాలా గొప్ప అనుభవం. ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అలా అలా కాదని అడ్డం పడే కొన్ని ఇవి ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి, అభ్యంతరాలు ఉన్నాయి, విఘ్నాలు ఉన్నాయి. అదే దానవ బుద్ధి. దానవుడనే రాక్షసుడు ఎక్కడో లేడు. దానవోద్రేక స్తంభకు. దానవ బుద్ధి విజృంభిస్తే, ఉద్రేకాన్ని పొందితే ఈ భక్తి భావం అణిగిపోతుంది. కాబట్టి ఏం చేయాలి? భక్తి భావం అణిగిపోకుండా అది నిరంతరం ఉంటూ ఉండాలి అంటే ఏం చేయాలి? దానిని అణిచివేసే దానవ భావాలు ఏ ఉన్నాయో వాటిని పోగొట్టాలి. వాటిని పోగొట్టాలి అన్నా మళ్ళీ ఆయన యొక్క కరుణా కటాక్షమే మనకి శరణ్యం. ఇంకంతకంటే వేరే ఏముంది? ఎందుకని అంటే మన మీద మనకు నమ్మకం లేదుగా, ఏదో ఒక ఆలంబనం కావాలిగా. ఆ ఆలంబనం ఎంతవరకు అంటే దానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అలాంటి విషయం కూడా మనకి భాగవతంలో వస్తుంది. భాగవతంలో రాందంటూ ఏదీ లేదు. మనం చాలా ఓపిగ్గా అక్కడున్న విషయాన్ని ముందు చదవటము, తెలుసుకోవటం చేస్తే దాంట్లో ఉన్న అర్థాన్ని గ్రహిస్తే మనకి తెలిసిపోతూ ఉంటుందన్నమాట. అది దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. ఒక విలాసంగా మొట్టమొదట చెప్పవలసిన సృష్టి, తర్వాత లోక రక్ష, తర్వాత పాలన. సృష్టి, రక్ష, పాలన, ఈ మూడు అంశాలు చెప్పాలి పోతన గారు. ఆయన ఆలోచన అది ముందు. కానీ ముందు ఏం చేశాడు? రక్ష చెప్పాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? పాలన చెప్పాడు. ఇప్పుడు సృష్టి చెప్తున్నాడు. ఏది ఎక్కడ చెప్పినా వరుస ఇదే. సృష్టి మరి రక్షణ, అదే పాలన. రక్షణ పాలన ఒకటే. సృష్టి చెప్తున్నాడు నానా కేళిలోల విలస దృగ్జాల సంభూత. ఆయన దృగ్జాలం సోమన్యత, తదైక్షత, ఈక్ష, చూచెను, ఆలోచించెను అంటే కేవలం ఇక్కడ కంటితో చూడటం అనే అర్థం కాదు, భావించెను. అదే చెప్తున్నారు. కేళిలోల విలస దృక్. విలాసమాత్రంగా ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? ఆయనంతటా ఆయన ఉండొచ్చు కదా. ఇది ఒక చెయ్యలేదు కానీ చేశాడని మనం అనుకుంటున్నాం. అటువంటి ఆ దృగ్జాలం నుంచి, ఆయన యొక్క ఆలోచన నుంచి, కంటి చూపు నుంచి సంభూత పుట్టుకొచ్చింది. ఏమిటది? నానా కంజాత భవాండ. కంజాత, నానా కంజాత భవుడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని యొక్క అండము బ్రహ్మాండము. అటువంటి ఆ కుంభకుడు అవన్నీ అందులో ఉన్నవాడు. అంటే ఈ బ్రహ్మాండం అంతా ఆయన యొక్క విలస దృగ్జాలం నుంచి ఉద్భవించింది. ఆ ఉద్భవించినటువంటి దాంట్లో దాన్ని, లోకాన్ని, ఆ మొత్తం బ్రహ్మాండంలో అండపిండ బ్రహ్మాండాలు అంటారు. ఆ అండ బ్రహ్మాండంలో ఈ పిండాండాన్ని అంటే ఈ లోకాన్ని రక్షించాలి అనేటటువంటి ఆరంభమే ఆయన యొక్క ఒక ఆలోచన విధానం. అటువంటి ఆ ఆలోచనలో ఎప్పుడూ ఉండేటటువంటి మహానందాంగన డింభకుడు ఉన్నాడు. ఆయన్ని నేను
శ్రీ కైవల్య పదం చేరటానికి చింతిస్తాను. నువ్వు కైవల్య పదం చేరటానికి చింతించే వాడికి ఈ 3 దశలు ఎందుకు చెప్పినట్టు? ఇది పెద్ద ప్రశ్న. ఏ 3 దశలు? సృష్టి, స్థితి, లయం 3 చెప్పినట్టే అయింది. ఇక్కడ లయం చెప్పలేదు, కానీ అది ఎందుకులే మొదటి శ్లోకంలోనే అని. సృష్టి స్థితి చెబితే లయం సహజ, దాని అంతర్గత చెప్పబడినట్లేగా. నీకు అంటే ఇక్కడ స్పష్టంగా మహాకవి భావనలో మనం ఊహించాలి. సృష్టి, స్థితి, లయం ఎవరి నుంచి వస్తున్నాయో, ఎవరు కారణమో అదే కేవలత్వం. దాన్ని నేను భావిస్తాను. నాకు ఈ సృష్టి, స్థితి, లయం, ఇప్పుడు నేను ఈ ఉపాధిని స్వీకరించి ఈ సృష్టిలో భాగమై ఇక్కడ ఉన్నాను. నేను ఇది నాకు శాశ్వతం కాదు, ఇది కాదు నా స్థానం, ఇది ఏదో వచ్చింది పోయేదే, ఈ భావన కావాలి. ఇంత ఆలోచన దృష్టిలో పెట్టుకుని పోతన మహాకవి అద్భుతంగా తన మనస్సులో తనదైనటువంటి ఒక ప్రార్థన, తన స్వంత ప్రార్థన ఈ మొదటి పద్యంలో చేశాడు అద్భుతంగా. దీన్ని మనం ఆయన హృదయాన్ని సాధ్యమైనంత వరకు మన శక్తికి తగ్గట్టు మనం దాంట్లో ఉన్న అంతరార్థాన్ని గ్రహించి ఆనందాన్ని పొందాం. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు. కథ వచ్చేస్తుంది, భాగవతం కథంతా. ఏ పాత్రలు ఎవరెవరు నిర్వహించాలో కూడా దానవులు ఏం చేస్తారు? విఘ్నాలు కలిగిస్తారు. ఎవరికి విఘ్నాలు కలిగిస్తారు? ఎవరైతే ఒక పని చేద్దాం అనుకుని ఒక ప్రయత్నం మొదలుపెట్టి ఒక చోట ఉంటారో ఈ దానవులు వచ్చి వాళ్ళకి ఆ ప్రయత్నాన్ని జరగనీయకుండా విఘ్నాలు కలిగిస్తారు. ఇది కథ తెలిసిపోతూనే ఉందిగా. దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకున్. మహానందాంగన, ఈ మహా అనే శబ్దం చాలా విచిత్రంగా ప్రయోగించాడు పోతన మహాకవి. మహానంద, మహా ఆనందం. కైవల్యం మహానందాన్ని కలిగిస్తుంది. మహానందమే ఒక అంగన. ఆ అంగన యొక్క డింభకుడు శ్రీకృష్ణుడు. ఇది ఒక భావన విశేషం అంతే, అంతకంటే మించి అందులో పెద్ద విశేషం ఏం లేదు. మహానందాంగన ఒక స్త్రీ అని. దాన్ని మనం భాగవతం దృష్టిలో యశోదాదేవి లేదా దేవకీదేవి, ఎవరైనా ఇద్దరు తల్లులే కదా, అది చెప్పుకోవచ్చు. కానీ పరమార్థ దృష్టితో చెప్పుకుంటే మహా ఆనంద అంగన డింభకున్. ఎందుకని ఇక డింభకుడు అనే పదం ప్రయోగించాడు? దశమ స్కంధంలో స్వామివారి యొక్క పుట్టుక దగ్గర నుంచి బాల్య చేష్టల్ని వర్ణించబోతోంది భాగవతం. అది దృష్టిలో ఉంది పోతన మహాకవికి. అందుకని డింభకుడు అనే ప్రయోగం. మరి శబ్దాలంకారాలు, తెలుగు పద్యాలకి, తెలుగు భాషకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. వాటి ప్రకారం అలంకారం భూయిష్టంగా శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ప్రయోగిస్తే తాను చెప్పదలుచుకున్న విషయం సూటిగా పాఠకుడి మనస్సులో దూరుతుంది. ఈ అలంకారాలు అందుకే కావ్యాలంకారాలు అవి. అందుకని ఎప్పుడైతే డింభకుడు అన్నాడో కుంభకుడని, మరి స్తంభకుడని, సంరంభకుడని, రక్ష ఆరంభకుడని అని అనుప్రాసాలంకారాలు ప్రయోగించుకుంటూ వచ్చాడు. ఆ విధంగా పద్యానికి ఒక బాహ్య సౌందర్యాన్ని తీసుకొచ్చాడు. పద్యంలో అంతఃసౌందర్యం లేనిదే బాహ్య సౌందర్యం ఏం చేస్తుంది? ఉట్టిదే. అది ప్రాణం లేని దానికి అలంకారాలు చేసినట్టు. ప్రాణం ఉంటే ఈ అలంకారాలు శోభిల్లుతాయి. అందుకని అంత దృష్టితో పెట్టుకొని ఆయన తన మనస్సులో ఉన్నటువంటి ఆ మోక్ష దృష్టిని, అంటే
ఇప్పుడు ఏ విధంగా మనం చెప్పుకున్నాం, ఏ విధంగా అయితే పరీక్షిత్తు 7 రోజుల్లో ఈ ఈ ఈ మాటని మనం ప్రతి ఎపిసోడ్లో ఒకసారి స్మరించుకుంటూనే ఉండాలి. పరీక్షిత్తు 7 రోజుల్లో మోక్షం పొందాడు. ఎలాగా? భాగవతం విని. భాగవతం వింటేనే ఆయనకి మోక్షం వచ్చింది పైకి. కానీ ఎంత భావన చేశాడో అది మనం కనిపెట్టాలి, తెలుసుకోవాలి. ఆ పరీక్షిత్తు యొక్క భక్తి అనేటటువంటి ఆ సముద్రం ఎంత లోతుందో మనం ఎంత లోతుగా మనం వెళ్ళగలమో అది కూడా మనం తెలుసుకోవాలి. అది మనకు అర్హత ఎంత ఉందో, అర్హత ఉన్న కొద్దీ పెడతాం. మరి పోతన గారు కూడా శ్రీ కైవల్య పదం నాకు కావాలని అడుగుతున్నాడుగా ఆయన వెనకాల మనము ఉన్నాగా. పోతన గారి వెనక సత్యం పరం ధీమహి అని వేదవ్యాసుడు అన్నాడు. శ్రీ కైవల్య పదం కావాలని నాకు పోతన గారు అంటున్నాడు. మనం కూడా ఆ సత్యాన్ని, ఆ కైవల్య పదాన్ని దృష్టిలో పెట్టుకుని భాగవత అధ్యయనం ప్రారంభించాం. మనకి అదే దృష్టి, అందరికీ అదే దృష్టి. మరి ఈయనకి ఎలా లభించింది? పోతన గారికి భాగవతాన్ని ఆయన తెలుగులో అనువదించాడు. నాకు పూర్వజన్మ సుకృతం అన్నాడు ఆయన. తర్వాత ఆ మాట కూడా చెప్పుకుంటాం. కాబట్టి పోతన గారు ఆ శ్రీమద్భాగవతాన్ని ఆంధ్రీకరించటానికి తగినటువంటి వాడు. ఆయన చేతుల్లో పడి సుఖముఖం నుంచి ద్రవించిన అమృత రసంతో నిండినటువంటి భాగవతం ఏ విధంగా వచ్చిందో అది కొంచెం తెలుగు వేషం వేసుకుని పోతన గారి ద్వారా మనకి లభించింది. ఇప్పుడు పోతన గారు మనకి అభినవ శుకుడని మనం ఆయన్ని అభినందించవచ్చు. మరి ఆయనకి మోక్షం రాకపోతే ఆయనకు వచ్చినప్పుడు మోక్షం మనకి కూడా ఎందుకు? ఆ మాత్రం గట్టి నిర్ణయం లేకపోతే మన ప్రయత్నం ఎక్కడికక్కడ శిథిలం అయిపోతుంది. అలా శిథిలం కాకుండా చూసుకోవాల్సిన అవసరం మనకి ఉన్నది. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. స్వస్తి.